ఈ పాత్రలో తీసుకోవటానికి. ఈ పాత్రను దేంతో కడగాలి? ఆవరణలో ఉన్నటువంటి అది శరీరమైన గంగాళంలో ఉన్న నీరుని ఉపయోగించుకుని శుద్ధి చేసుకుని, శరీరానికి అంటింది కానీ, ఆత్మకి అంటింది కానీ, హృదయానికి అంటింది కానీ అన్నింటినీ శుద్ధి చేసుకుని ఆయన పరిశుద్ధాన్ని బలిపీఠాన్ని సమీపించి మన మీద ఏలుబడి చేస్తున్న పాపములు అన్నింటినీ పరిశుద్ధపరచుకోవడానికి ఆ రక్తాన్ని తీసుకుని శుద్ధి చేసుకునే వారునే ఉండాలండి. అది దేవుడిచ్చేటువంటి నిత్యమైన కట్టడి. అందుకే ఎప్పుడు కూడా అంతరంగ శుద్ధి అండి అనేది అన్నీ కూడా బలిపీఠం మీద ఉన్నటువంటి, ఇక్కడ బలి పీఠం మీద ఉన్నటువంటి ఎంత ముఖ్యమో ఆ గంగాళం కూడా అంతే ముఖ్యమండి. అంటే వాక్యం కూడానే. యేసయ్య రక్తం ఎంత ముఖ్యమో ఆయన వాక్యం కూడా అంతే ముఖ్యమండి. ఈ రెండు ఒకదానికొకటి ముడేసి ఉంటాయండి.